కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెచ్చిపోయారు జనసేన గూండాలు. పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు పోతుమూడి గిరిధర్ కుమార్ అనే ఆర్ఎంపీ వైద్యుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించారు ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్. ఈ క్రమంలో తాళ్లపాలెంలోని సత్తెనపాలెంలో ఉంటున్న గిరిధర్ ఇంటిపై జనసేన గూండాలు దాడి చేశారు. జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో సుమారు 50 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. గిరిధర్ ను విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఆయనపై దారుణంగా దాడి చేశారు. దాడి తర్వాత ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ ను మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించారు జనసేన గూండాలు. నీ వెనుక ఎవరున్నారో చెప్పాలి అంటూ ఆయన్ను తీవ్రంగా హింసించారు. ఇందుకు అడ్డు చెప్పినందుకు సతీష్ అనే దళితుణ్ణి కూడా చితకబాదారు. సతీష్ షాపును సైతం ధ్వంసం చేశారు. మేము మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. నిన్ను ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్, వాస్తవం చెబుతున్నాను. ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్. నేను ఒక్కడే సార్ మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. నిన్ను ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్, వాస్తవం చెబుతున్నాను. ఎవరు లేదు సార్, వెనకాల ఎవరు లేదు సార్. నేను ఒక్కడే సార్ మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. మరోవైపు పోలీసులు చోద్యం చూసినంతసేపు చూసి దాడికి గురైన గిరిధర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే జనసేన గూండాలు పోలీసులపైన తిరగబడ్డారు. పోలీసులను కొడితేనే కేసులు పెడతారా, తమ నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారు అంటూ పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు జనసేన నాయకుడు కొరియర్ శ్రీను. గిరిధర్ పై కేసు నమోదు చేయాలి అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు జనసేన గూండాలు. రజక సామాజిక వర్గానికి చెందిన గిరిధర్ తో పాటు దళితుడు సతీష్ పై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకుని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని డీఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. జనసేన గూండాల దాష్టీకంపై మండిపడ్డారు పేర్ని నాని. జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారని, రజకుడు అనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు అని ధ్వజమెత్తారు. పవన్ ను మిగిలిన కులాల వారు కూడా విమర్శిస్తూ ఉన్నారని, మరి వాళ్లపై మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా అని దుయ్యబట్టారు. గిరిధర్ సతీష్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు పేర్ని నాని. చెప్పాం, చెప్తే మా ఎస్ఐ చెప్పట్లేదు, మా ఎస్ఐ ఏం జరగలేదని చెప్తున్నాడంటే మొత్తం అధికారులకి డిఎస్పీ గారికి మొత్తం వీడియోలు చూపించాం, ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం. సతీష్ అనేటువంటి ఒక దళితుడిని ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు, ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ సతీష్ని కొట్టారు. తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ షాప్ అది. ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాపు యజమాని అతన్ని కొట్టారు. షాప్ అంతా ధ్వంసం చేశారు. ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం. ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం. అవన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళని దాడి ఏ రకంగా గుండాయిజం చేశారు, ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు, కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఈ ఇద్దరు 2 ఏళ్ల మీద దాడి చేసినందుకు కఠిన చర్యలు తీసుకోండి. జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం.